అన్న చెప్పండి, ఏ ర్యాంక్ వచ్చింది అసలు? మీ పేరేంటి అసలు? నా పేరు రాజ్ కుమార్ చౌహాన్ అండి. నాకు 703 ర్యాంక్ వచ్చింది. ఇది నా 4th అటెంప్ట్. ఈసారి ఫస్ట్ మెయిన్స్ ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు అంటే లాస్ట్ 3 అటెంప్ట్స్ నాకు ప్రిలిమ్స్ అవ్వలేదు, సో నేను కొంచెం టెన్స్డ్ ఉంటుండే. ఈసారి ఇంకా నేను దిస్ ఇస్ లాస్ట్ టైం అన్నట్టు ప్రిపేర్ అయ్యాను. నాకు హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది అనే వెనక ఎంతో సాడ్ కూడా ఎంతో ఉంటుంది. అసలు ఈ జర్నీలో ఏ విధంగా ఫీల్? కొద్దిగా సాడ్ మూమెంట్ ఉంటాయి కదా, ఎలా ఉంది అసలు ఈ జర్నీ, ఎలా సాగింది? అంటే బిగినింగ్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేయండి. అంటే నాకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఉంటుండే, కొంచెం ఇగ్నోరెంట్ ఉండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెద్ద ఇంటరాక్ట్ అవ్వకపోతుండే. స్లోగా నాకు అర్థమైంది ఏంటంటే ఇంటరాక్ట్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలి, లైక్ మైండెడ్ పీపుల్తో ఉండాలి, హార్డ్ వర్కింగ్ పీపుల్తో మాట్లాడాలి. అలాంటి వాళ్ళు గ్రూప్లో ఉంటే, అలాంటి పీర్ గ్రూప్లో మనం జాయిన్ అయితే మనం బెటర్ చేయవచ్చు లైఫ్లో అన్నట్టు అనిపించింది. ప్రిపరేషన్లో కూడా అనిపించింది. సో నాకు లాస్ట్ 3 టైమ్స్ అది ఆ పియర్ గ్రూప్ దొరకలేదు. కాకపోతే నాకు ఈసారి లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్లో కోర్ బ్యాచ్ అని స్టార్ట్ చేశారు. సో నాకు సతీష్ సార్ బాగా ఎంకరేజ్ చేశారు, కార్తిక్ సార్ వాళ్ళు. నేను అక్కడ ప్రిలిమ్స్కి జాయిన్ అయ్యాను, మంచి పియర్ గ్రూప్ దొరికింది. అలా ప్రిలిమ్స్ అయిపోయింది. ఇంకా 3 మంత్స్ నేను బాగా కష్టపడ్డానండి మెయిన్స్కి. దాని తర్వాత ఇంకా నాకు అనిపించింది బాగా ప్రిపరేషన్ అవుతుందని. ఇంటర్వ్యూకి నార్మలే ఉండే, అంటే ఇంటరాక్ట్ అవుతుండే, అబ్జర్వ్ చేస్తుండే, బయట ఇంటరాక్ట్ అవుతుండే కొంచెం సీనియర్ ఆఫీసర్స్తో అందరితో. మహేష్ భగవత్ సార్ గ్రూప్లో నాకు చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది. ఇంకా మ్యాథ్స్ సొసైటీ వాళ్ళు ఎంకరేజ్ చేశారండి నన్ను ఇంటర్వ్యూ టైంలో. సో మోస్ట్లీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా కష్టం అండి. ఇంటర్వ్యూ టైంలో మనం కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడవచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. కానీ ప్రిలిమ్స్ మెయిన్స్ టైంలో రూమ్లో ఉండి ప్రిపేర్ అవ్వడమే. ఇంకా బ్యాక్ బోన్ ఎవరు ఉంటారు, అంటే సపోర్ట్ ఎవరు బాగా ఇచ్చారు? అంటే నేను చెప్పినట్టు మా ఫాదర్, మా మదర్ అంటే బిగినింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎంత ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నా ఒక మంచి పేర్ గ్రూప్ ఉండాలండి, ఫ్రెండ్స్ ఉండాలి, ప్రాపర్గా మెంటర్స్ ఉండాలి. నాకు బాలత మేడం గారు నన్ను బాగా అంటే ఎప్పుడూ నేను ఏం ఇష్యూస్ ఉన్నా నేను బాలత మ్యామ్ గారితో మాట్లాడుతుండే. నేను ఆప్షనల్ ఇక్కడే తీసుకున్నాను. సో విజన్ ఐఏఎస్లో రవీంద్ర పాఠక్ సార్ నాకు కొంచెం నా పర్సనాలిటీ అబ్జర్వ్ చేసి నాకు కొన్ని చెప్పారనమాట. సో దాని మీద నేను వర్క్ చేశాను. ఏం లేదండి, అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మనం అంటే ఏది వచ్చినా మనం సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. సో అంతే. మా పేరెంట్స్ కొంచెం ఎక్సైటెడ్ ఉన్నారు, నర్వస్ ఉన్నారు కెమెరాస్ చూసి. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సిన్సియర్గా ఉండాలి, నార్మల్ మాట్లాడాలి. మదర్ని గమనించారా? ఇందాక అక్కడికి వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యేది, చూసారా లేదు? మై మామ్ ఈజ్ మై బ్యాక్ బోన్ అండి. నిజంగా మా డాడీ నన్ను ఎంత చాలా హ్యాపీగా ఉన్నది. మా అబ్బాయి చాలా కష్టపడి చదివారు. చాలా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉంది. మా మమ్మీ ఎక్కువ బయట మాట్లాడరు, సో సారీ చూసాను. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషం అనిపిస్తున్నది. చాలా గర్వపడుతున్నాను నేనైతే. ఎందుకంటే చాలా కష్టపడి చదివాడు. చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు చదువులో. అందుకోసం ఆయన తలుచుకున్నది మాత్రం ఏది సాధించాలనేది తప్పకుండా సాధిస్తాడని నాకు అది ఆయన ఆశయం నెరవేరింది. మీరు ఎప్పుడన్నా అన్నారా ఎందుకులే వదిలేసే మనకి అట్లా ఏమన్నా అన్నారా? ఆయన డిస్కరేజ్ చేయలేదు, ఎప్పుడు ఎంకరేజ్ చేశాను. కానీ చదువు మీద అప్పుడప్పుడు ర్యాంక్ రాకపోతే తిడుతుండే, కానీ ఇట్స్ ఓకే, పర్లేదు. ఈసారి వచ్చింది కాబట్టి మై డాడ్ ఈజ్ ఆల్సో హ్యాపీ. అది అందుకే నాకు కొంచెం రిలీఫ్ ఉంది ప్రస్తుతానికి. కానీ మళ్ళీ ఇంకోసారి రాయాలి, మళ్ళీ ఐఏఎస్ అవ్వాలి అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ నేను ఒక విషయం చెప్తానండి చూసే వాళ్ళందరికీ, ప్యాషనేట్ ఉండాలండి లైఫ్లో, ప్యాషనేట్ ఉండాలి. అంటే ఊరికే వస్తున్నాం చదువుతున్నాం అని అనుకోకుండా, అంటే మనల్ని మనం మోసం చేసుకోకుండా మనం గట్టిగా ప్రిపేర్ అయిపోవాలి. ఎవరికి ఏం చెప్పినా, ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఎవరికి అంటే మనం ప్రిపేర్ అవుతున్నామా అవ్వట్లేదా అని ఏది ప్రాపర్గా చెప్పకపోయినా మనది మనము మాత్రం ఆనెస్ట్గా ఉండాలి. మనం అంటే అది లేకపోతే తెలియదండి, మనం ప్రోగ్రెస్ అవ్వలేం లైఫ్లో. సో యూ షుడ్ బి ఆనెస్ట్ అండ్ యూ షుడ్ బి సిన్సియర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ అబౌట్ యువర్ వర్క్. సో